चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा है कि उस्मानिया यूनिवर्सिटी तेलंगाना की पहचान और रियासत की तहरीकों का असल मरकज रही है। उन्होंने यूनिवर्सिटी में 90 करोड़ रुपए की लागत से तामीरशुदा इमारतों का इफ्तिताह करते हुए डिजिटल लाइब्रेरी और रीडिंग रूम्स का संग बुनियाद रखा। बादशाह यूनिवर्सिटी के तलबा से खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि पीवी नरसिम्हा राव, चिन्ना रेड्डी और जयपाल रेड्डी जैसे बड़े कायदीन इसी यूनिवर्सिटी से निकले हैं। यहाँ से आईएएस और आईपीएस अफसरान मुल्क को मिले और तेलंगाना के लिए कुर्बानियां भी दी गईं। उन्होंने दावा किया कि कांग्रेस हुकूमत ने पहली मर्तबा किसी दलित को वाइस चांसलर बनाया, जबकि साबिक हुक्मरानों ने यूनिवर्सिटी को कमजोर करने की कोशिश की थी। चीफ मिनिस्टर ने कहा कि नौजवान मुल्क की सबसे बड़ी ताकत हैं, उनकी किस्मत बदलने का वाहिद रास्ता तालीम है। उस्मानिया यूनिवर्सिटी को ऑक्सफोर्ड के मेयार पर तरक्की देने, तहकीक का मरकज बनाने और तमाम सहूलियतें फराहम करने के लिए हर मुमकिन फंड्स फराहम करने का उन्होंने तयकुन दिया। ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గిపుల్ల గీర్తే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్రం సాధనలో సమిదలైన 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని, చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం, ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకోండి అంటే ఈరోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? ఎందుకు రావద్దు? గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకునేటోనికి నేను రావద్దని కోరుకుండొచ్చు, కానీ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పచ్చు.